నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇటలీలో G7 అవుట్ రీచ్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని ఫ్రాన్స్, బ్రిటన్, ఉక్రెయిన్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన నరేంద్ర మోదీ. రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు, ముఖ్యమంత్రి వద్దే సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వంగలపూడి అనితకు హోంశాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ కేటాయింపు. కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో కొచ్చికి చేరుకున్న భారతీయుల మృతదేహాలు. విమానాశ్రయంలో మృతులకు నివాళులర్పించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు. రాష్ట్రంలో కొనసాగుతున్న రుతుపవనాల విస్తరణ, పలు జిల్లాలలో కురుస్తున్న తేలికపాటి వర్షాలు. ఇటలీలోని అపులియాలో జరుగుతున్న G7 అవుట్ రీచ్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. అపులియాలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మోదీకి స్వాగతం పలికారు. అవుట్ రీచ్ సెషన్లో కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా దేశాలకు సంబంధించిన పలు అంశాలపై జరిగిన చర్చలలో ప్రధాని పాల్గొన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్ మానవత్వానికి కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే శాంతి నెలకొంటుందని జెలెన్స్కీకి మోదీ వివరించారు. ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ టెక్నాలజీలు, కనెక్టివిటీ, సంస్కృతి వంటి రంగాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే ఇతర మార్గాలపై చర్చించారు. దీంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇటలీలో G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్తో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ తొలుత సునాక్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీంతో పాటు సెమీ కండక్టర్లు, సాంకేతికత, వాణిజ్య, రక్షణ రంగాలలో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఇటలీలో G7 అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పోప్ ఫ్రాన్సిస్తో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి పోప్ హాజరు కాగా ప్రధాని మోదీ వాటికన్ అధినేతను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోదీకి పోప్ తన ఆశీర్వచనాలను అందించారు.
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 46 మంది భారతీయుల భౌతిక కాయాలతో భారత వైమానిక దళానికి చెందిన విమానం కేరళకు చేరుకుంది. కువైట్ నుంచి ఉదయం 11 గంటలకు కొచ్చికి వచ్చిన ఈ విమానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా ఉన్నారు. గురువారం కువైట్కు చేరుకున్న కేంద్ర మంత్రి భారతీయుల మృతదేహాలను ముందస్తుగా అప్పగించేలా అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోని 46 మంది మృతదేహాలను ప్రత్యేక విమానంలో భారత్కు చేరుకుంది. కాగా కొచ్చి విమానాశ్రయం వద్ద కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తదితరులు నివాళులర్పించారు. అనంతరం వారి పార్థివ దేహాలను అంబులెన్సుల ద్వారా తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన, శాంతి భద్రతలను తన దగ్గర ఉంచుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన, శాంతి భద్రతలను తన దగ్గర ఉంచుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల బాధ్యతలు అప్పగించారు. కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ కేటాయించగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్కు ఆహారం, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. వంగలపూడి అనితకు హోంమంత్రిత్వ శాఖ, పొంగూరు నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య శాఖ కేటాయించగా నిమ్మల రామానాయుడికి జలవనరుల శాఖ, మహమ్మద్ ఫరూక్కి న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్కు ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార శాఖను కేటాయించారు. ఇక డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు, గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ, గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమమును కేటాయించారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు. ఇక వాసంశెట్టి సుభాష్కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు, కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖలను కేటాయించారు. రక్షణ శాఖ మంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్ ఈరోజు తూర్పు నావికాదళం యుద్ధ నౌకల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్పై బంగాళాఖాతంలోని ఐఎన్ఎస్ జలస్వా యుద్ధ నౌకకు చేరుకున్నారు. అనంతరం నావికాదళ అడ్మిరల్, తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. రక్షణ శాఖ నావికాదళానికి ఇస్తున్న ప్రాధాన్యతను, అలాగే దేశ రక్షణ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నాయో తెలియజేశారు. అనంతరం యుద్ధ నౌకలోని సిబ్బందితో కలిసి భోజనం చేశారు. తిరిగి హెలికాప్టర్పై విశాఖ చేరుకున్నారు. भारत की मैरीटाइम सिक्योरिटी में आपका कंट्रीब्यूशन तथा इंडियन ओशन रीजन में आपकी स्ट्रांग प्रेजेंस देशवासियों के लिए हमेशा भरोसे और एक विश्वास का विषय रही है. आपके साथ बिताया गया कोई भी समय साथियों मेरे लिए यादगार का यह लम्हा होता है. मुझे याद है कि पिछले वर्ष भी जून माह में ही अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर मैं हमारी नेवी के ऑफिसर्स और सेलर्स के बीच में था. हालांकि उस समय आईएनएस विक्रांत पर थे और आज हम सब आईएनएस जलाश्व पर हैं. साथियों, जैसा कि आप सब जानते हैं कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में मुझे एक बार फिर से रक्षा मंत्रालय का दायित्व सौंपा गया है. दिल्ली में बहुत सारे काम होते हैं, जाने कितनी फाइल्स.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు అందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గంలోని నాతోటి వారందరికీ శాఖల కేటాయింపు సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ ప్రజాపాలన శకానికి నాంది పలుకుదామని ప్రతిజ్ఞ చేద్దామని కోరారు. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన అందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామం జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6గురు చనిపోవడం జరిగింది. అలాగే 5గురు తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి వంటిమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం రాత్రి 1 గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో 4:30 గంటలకి దోస్తు వెహికల్ కి అలాగే కంటైనర్ కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. మరి 6 చనిపోవడం అనేది చాలా దురదృష్టం. అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ చేయలేని విధంగా రాష్ట్రంలో మంచి పరిపాలనను అందించామని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోను 99% హామీలు అమలు చేశామన్నారు. ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకువెళ్లామని తెలిపారు. అందరికీ తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. జూలై 1 నుంచి అమలులోకి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంను సమర్థంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ 3 నేర న్యాయ చట్టాల గురించి తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాలను తెలుసుకోవడానికి ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రైమ్ లాస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్తో నూతన నేర న్యాయ చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ను కేంద్రం ప్రారంభించింది. ఈ యాప్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, నూతన నేర న్యాయ చట్టాల సంకలనం. ఈ చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఈ యాప్ సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు, న్యాయస్థానాల సిబ్బందికి, న్యాయ విద్యార్థులకు, అలాగే పోలీసు అధికారులకు ఉపయోగపడుతుంది. నూతన నేర న్యాయ చట్టాల పూర్తి సమాచారాన్ని అందించే సమగ్ర మార్గనిర్దేశంగా ఈ యాప్ పనిచేస్తుంది. పాత, నూతన చట్టాల మధ్య విభాగాల వారీగా పోలిక కోసం సంబంధిత చార్ట్ను అందిస్తుంది. ఆఫ్లైన్ మోడ్లో కూడా పనిచేసేలా యాప్ను రూపొందించారు. కొత్త చట్టాలను సమర్థవంతంగా తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ రక్తదాతలు కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కోరారు. ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం గొప్పదని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ప్రజలకి అలాగే హాస్పిటల్ కి కూడా
ఒక లైన్ మంచి నీటి ఆరో ప్లాంట్, అందులో కూలింగ్ ఫెసిలిటీ కూడా తో పాటు ఈ రోజు సప్తగిరి కంపెనీ వారు ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంతో శుభ్రమైన మంచినీళ్లు అందరికీ అందుబాటులో ఈ రోజు నుంచి వచ్చింది. అలాగే వరల్డ్ బ్లడ్ డోనర్ డే నేపథ్యంలో ఈ రోజు కొన్ని బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేశాము. పార్ట్స్ ఆఫ్ ది బ్లడ్ అంటే కాంపోనెంట్స్ అని అంటాం. సో ఈ కాంపోనెంట్స్ మనకు డెంగీ మరియు వివిధ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్వల్ప విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. విరామమనంతరం వార్తలకు పునఃస్వాగతం. రక్తదానం వలన ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు కావచ్చని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ హార్ట్ సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు, సిఐటియు కార్మిక సంఘ సభ్యులు ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి దాతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో రక్త నిల్వలు అందుబాటులో ఉంటే పలువురి ప్రాణాలను కాపాడేందుకు వీలవుతుందన్నారు. సమాజంలోని ఆయా వర్గాలకు చెందిన వారు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. యువకులు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి రావడం చాలా అభినందనీయం. యాక్సిడెంట్ పేషెంట్స్కి, కాన్పులు జరిగిన పేషెంట్స్కి, ఏదైనా రక్తహీనత ఉన్న పేషెంట్లకి అందుబాటులోకి తేవడం చాలా హర్షించదగిన విషయం. 40 మందికి పైగా రక్తదాన శిబిరంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదానం దానం చేశారు. 40 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది. అందరికీ కార్యకర్తలకి సంఘాల ఆధ్వర్యంలో అనేక మంది మా పార్టీ కార్యకర్తలు, మా సంఘం కార్యకర్తలు కాళాశ్రీ ఏరియా హాస్పిటల్లో రక్తదానం చేస్తూ ఉన్నాము. ఈరోజు అన్ని దానాల కన్నా కూడా రక్తదానం చాలా గొప్పది. ప్రజలకి రోజు అనేక రకాల వ్యాధులు, జబ్బులు వస్తూ ఉన్నాయి. వీళ్ళకి సకాలంలో ప్రకాశం జిల్లాలో రక్త నిల్వలను తగినంత మేర అందుబాటులో ఉంచడానికి రెడ్ క్రాస్ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ పర్యాయాలు రక్తదానం చేసిన దాతలకు ధృవీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. 150 మంది పార్టిసిపేట్ చేసి ముందుకొచ్చి మనకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నడుస్తుంది. ఎక్కువ సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లాలో మున్ముందు పెద్ద ఎత్తున సేకరించి మరి జిల్లాలో ఎవరికైనా ఆపత్కాల పరిస్థితిలో బ్లడ్ అవసరం అయితే కొరత లేకుండా ఉంచేందుకు కొత్తగా బ్లడ్ బ్యాంకును కూడా. బ్రిటిష్ వారు తమకు అనుకూలంగా రూపొందించుకున్న చట్టాలకు కాలం చెల్లిందని, కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకురావడం అభినందనీయమని చిత్తూరుకు చెందిన కేంద్ర ప్రభుత్వ మాజీ న్యాయవాది డాక్టర్ మధుబాబు తెలిపారు. ఆధునిక సమాజంలో పెరుగుతున్న నేరాలకు సంబంధించి గత చట్టాల వలన విచారణలోనూ న్యాయంలోనూ ప్రజలకు తీవ్ర జాప్యం జరిగేదని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 3 నూతన నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ చట్టాలు ప్రజలతో పాటు న్యాయవాదులు, పోలీసులకు కూడా ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. 3 నాడు లోక్సభలో బిల్లుగా ప్రవేశపెట్టి ఆ తదుపరి 10-11-2023 నాడు ఆమోదం పొందింది. అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా 25-12-2023లో ఇవ్వడం ఈ నెల మొదటి తేదీ నుంచి అంటే 1/6-2024 నుంచి అమల్లోకి రావడం కూడా జరుగుతోంది. ఈ చట్టాల ప్రకారం వాళ్ళ రాజ్యాధికారం, వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కాలం చెల్లిన చట్టాలు మన ఆధునిక ప్రపంచంలో, నాగరికమైన సమాజంలో మారుతున్న పరిస్థితులు కాబట్టి కాలానికి అనుగుణంగా పెరుగుతున్న నేరాలకు కట్టడి చేసేదానికి మన భారతదేశ ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రిగా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వేలాది మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సిజిఎస్టీ కమిషనర్
సాధు నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఏటా తమ శాఖ కూడా రక్తదానానికి తన వంతు సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా గత ఏడాది తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం 1402 యూనిట్ల రక్తదానం చేయగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 3500కు చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. In the eve of GST Day, we are trying to conduct a very big camp and we are aiming about 3,500 units of blood, and we thank all the donors and we request the youth to participate in this blood donation movement and contribute. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయడం పట్ల నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు దూరదర్శన్తో మాట్లాడుతూ 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్న నిరుద్యోగుల కల నెరవేరేందుకు అవకాశం దొరికిందన్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించకుండా తగిన గడువు ఇస్తే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలవుతుందని, ఆ మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మా యొక్క తల్లిదండ్రుల యొక్క వ్యయ ప్రయాసాలను మరియు డబ్బును, మా యొక్క మేధస్సును, మా యొక్క శ్రమను, శక్తిని అన్నింటినీ సదురూపంలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ యొక్క డిఎస్సి అనేటువంటి ఆలోచనతో ఒక డిఎస్సి విద్యార్థులుగా మేము ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క నూతన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల మేము చాలా ఆశాభావాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము అనుకున్నటువంటి రీతిలో పోస్టులైనా విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. 16,000 చిల్లర ఈ ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొన్నిటికి ఈరోజు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసినారు. ఉపాధ్యాయ కోర్సు చదివిన అభ్యర్థులందరూ కూడా ఎన్నికల సందర్భంగా మెగా డిఎస్సి మేము వస్తే పెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే బాధ్యతల స్వీకరించిన రోజే మెగా డిఎస్సి ప్రకటించారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తూ మొదటి సంతకం పెట్టడాన్ని మేము డిఎస్సి అభ్యర్థుల తరఫున స్వాగతిస్తున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఈ డిఎస్సి అభ్యర్థులకు పరీక్ష సమయం కేటాయింపులో వీలైనంత వరకు ఎక్కువ సమయం పరీక్ష రాయటానికి, చదువుకోవడానికి ఇవ్వాలని చెప్పి నేను ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల డిఎస్సి అభ్యర్థులు సంతోషపడతారు. గత ప్రభుత్వము ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది. ఈరోజు చంద్రబాబు గారికి ఓట్లు వేశారు. ఆయన మీద నమ్మకంతో ఆయనకు వేసిన ప్రతి ఓటు ఈరోజు నిజమైంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 4-5 ఏళ్ళుగా మేము ఎంతోగా ఎదురు చూసి నిరాశపడి ఊరికే ప్రిపరేషన్ చేసుకుంటామని చెప్తే ఆడ నోటిఫికేషన్లు లేవు. మళ్ళీ మాకు కొంచెం హోప్ వచ్చింది. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలోని సముద్రంలో చేపల వేటపై విధించిన నిషేధాన్ని ఈ అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో వేట నిషేధించినట్లు తెలిపారు. జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని, 75 మత్స్యకార గ్రామాలలో దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వివరించారు. సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్రంలో వేటాడే మత్స్యకారులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తేదీ నుంచి వేట నిషేధ కాలం 62 రోజుల పాటు నిషేధించడమైనది. సో ఆ నిషేధ 62 కాలము ఈ రోజు అర్ధరాత్రితో పూర్తి అవబోతా ఉంది. సో జనరల్గా మనము ఈ యొక్క ప్రకాశం జిల్లాలో దాదాపు మాకు ఒక 6,000 మంది మత్స్యకారులు నిరంతరం వేటకు వెళ్ళడానికి ఉన్నారు. మొత్తంకి 10,000 మంది ఉన్నప్పటికీ నిరంతరం బోట్ల మీద వేటకు వెళ్ళడానికి ఒక 6,000 మంది ఉన్నారు. సో ఈ వేట నిషేధ కాలంలో వారికి స్కీమ్ కింద వేట నిషేధ కాల భృతి అనేది 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాటికి ఎనిమిరేషన్ చేయడం జరిగింది. ఈ ఎనిమిరేషన్లో భాగంగా దాదాపు 1,253 బోట్లను మనం ఎనిమిరేట్ చేయడం జరిగింది. అందులో 944 బోట్లు ఇంజన్ బోట్లు ఉన్నాయి. అదేవిధంగా 309 కర్ర తెప్పలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా దాదాపు మనకు 5,597 మందిని గుర్తించడం జరిగింది. ప్రతి బోటుకు, ఇంజన్ బోటుకు అయితే ఓనరు ప్లస్ 5 మంది కళాసులను, అదేవిధంగా కర్రతెప్పుకు అయితే ఒక ఓనరు, 2 కళాసులతో 5,597 మందిని గుర్తించి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. గవర్నమెంట్ యొక్క
లోక్సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమై జూలై 3వ తేదీ వరకు జరగనున్నాయి. 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు లోక్సభ సచివాలయం వెల్లడించింది. 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. లోక్సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సమావేశాలలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు చర్చలు అర్థవంతంగా జరిగేలా सहकरिंचाలని కోరారు. संसद को चलाना ये पक्ष विपक्ष ऑपोजिशन रूलिंग दोनों मिलकर ही चलाना होगा और अच्छा बहस हो. डिबेट एंड डिस्कशन डेमोक्रेसी का कोर हमारा एक अहम चीज़ है जिसके बिना डेमोक्रेसी नहीं चल सकता है. जितना ज़्यादा बहस होगा, जितना अच्छा चर्चा होगा लोकसभा राज्यसभा में, उतना ही बिल का क्वालिटी बढ़ता है, उतना ही सरकार अलर्ट होता है. पहला सत्र 18वीं लोकसभा का भारत के महान जनता ने अपना निर्देश दे दिया है, फैसला सुनाया है और जनादेश जैसे होता है हमको स्वीकार करना है. चुनाव से पहले हमारे पार्टी ने एनडीए दल के पूरा జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాలలో వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వివిధ రకాల యోగాసనాల గురించి వివరిస్తున్నారు. అదే కోవలో నేడు త్రికోణాసనం గురించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని అప్లోడ్ చేశారు. ఈ త్రికోణాసనం వలన ఏకాగ్రత పెరగడంతో పాటు వీపు, భుజాలు బలపడతాయని ప్రధాని మోదీ వివరించారు. Distance from each other. Slowly raise your arms so that they are in line with both your shoulders. Please ensure that your arms are straight and leveled, not above or below, nor in front or behind each other. Keeping your left foot straight, turn your right foot at an angle of 90 degrees. Take a long, deep breath. And now, exhaling, slowly bend your body towards the right from your hip. Try to touch your right ankle with your right hand. And raise your left hand up towards the sky. It is possible that some of you may find it difficult to touch your ankle. In that case, extend your hand as far as you comfortably can. Stay relaxed in this position for a while. Breathe in normally and breathe out. Feel your whole body relaxing. Inhaling slowly, come back to your upright position. And straighten your right foot. Next, turn your left foot out and repeat the same asana on your left side. This asana is very simple and useful. It strengthens the back muscles and prevents the occurrence of flat foot. It makes your thighs, shoulders, chest, and spinal cord strong and flexible. But if you have an injury to your neck or back, or are suffering from slip disc or sciatica, please do not perform this asana. When you take in long, deep breaths and exhale, it helps you to remain mentally calm, relaxed, and tension-free. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలలో ముగిశాయి. ఈ ఉదయం లాభాలలో ప్రారంభమైన సూచీలు అనంతరం కొనుగోళ్ల ఒత్తిడితో నష్టాలలోకి జరుకున్నాయి. ఆపై క్రమంగా తిరిగి లాభాలలోకి వచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో 76,992 పాయింట్ల వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 23,465 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ $83.52గా ఉంది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కారణంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతాంగం వ్యవసాయ పనులను చురుగ్గా కొనసాగిస్తున్నారు. రుతుపవనాలకు తోడు తెలంగాణ నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.